హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ప్రజెంట్ ఏపీ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అయితే చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్ కూడా అడిగారు, బ్రో ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ వస్తుందా లేకుంటే కొంతమందికి వస్తుందా, అసలు ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి రూల్స్ ఏంటి అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. సో దానికోసమే నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో క్లియర్ గా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఫీజు రీయింబర్స్ కి రూల్స్ ఏంటి, ఇలా అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మనకి కౌన్సిలింగ్ అనేది 15 నుంచి స్టార్ట్ అవుతుంది అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. సో దానికోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను అఫీషియల్ గా మనకి 15 నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని. బట్ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే కౌన్సిలింగ్ డేట్ అయితే ఇచ్చారు, బట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలి, వెరిఫికేషన్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంది. సో నేను దానికోసం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఇక్కడ ఏంటంటే మన కౌన్సిలింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ అలాట్మెంట్, ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ టోటల్ గా మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో నేను మళ్ళీ వీడియో చేసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో గవర్నమెంట్ ఎప్పుడైతే అఫీషియల్ గా షెడ్యూల్ రిలీజ్ చేస్తారో అప్పుడు నేను వెంటనే ఒక వీడియో చేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని క్లియర్ గా నేను ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు క్లియర్ గా అయితే చెప్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా చాలా హెల్ప్ చేస్తాను. స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, ఇలా చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తాను. అవి చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే నన్ను ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఉంటారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ముందు వీడియోస్ చూసింటారో వాళ్ళకైతే అర్థమవుతుంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూజ్ అనిపిస్తుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, మనం ఇంకైతే వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నా వాట్సాప్ ఛానల్లో అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే నేను మెన్షన్ చేస్తుంటాను. అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయితే అక్కడ ఇస్తుంటాను. సో దానికోసం నేను చెప్తున్నాను, నేను డిస్క్రిప్షన్ లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి అండ్ అలానే వాట్సాప్ అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఏ అప్డేట్ వచ్చినా, చిన్న అప్డేట్ వచ్చినా కూడా అక్కడైతే అప్డేట్ ఇస్తుంటాను. ఓకే గైస్, లింక్స్ అయితే మనకి డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కూడా అక్కడే ఉంటాయి. నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనకి ఫీజు రీయింబర్స్మెంట్. సో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అయితే అందరికీ చాలా మంది స్టూడెంట్స్ కి వస్తుందా అంటే చాలా మంది స్టూడెంట్స్ కి అయితే రాదు. ఎందుకు రాదు బ్రో అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంటుంది. సో ఎందుకు రాదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే నేనేదో ఇది ఓన్ గా అయితే చెప్పట్లేదు, ఇది అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన రూల్సే. ఈ రూల్స్ బేస్ చేసుకొని మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇస్తారు. సో ఇది క్లియర్ గా విన్నారంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి, మనకి ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి ఫస్ట్ మనకి రూల్ ఏంటంటే ఒకటి పెట్టారు, 75% అటెండెన్స్ ఉండాలి. 75% అనేది అటెండెన్స్ మ్యాండేటరీ. సో రీసెంట్ గా నేను ఇప్పుడైతే బీటెక్ చదువుతున్నాను చెప్పాను కదా. సో ఇప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు నాకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది మనకి డైలీ మనకి అటెండెన్స్ వేస్తారు. అది కూడా ఆన్లైన్ లో నువ్వు కాలేజ్ కి వెళ్ళి లొకేషన్ ఆన్ చేసి వాళ్ళైతే ఫేస్ రికగ్నిషన్ చేస్తారు. సో అప్పుడు అటెండెన్స్ అనేది అది తీసుకుంటుంది. ఇది రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు. సో మీ నుంచి అయితే క్లియర్ గా స్టార్ట్ అవుతుంది, ఎవరికైతే 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు బీటెక్ నేను వెళ్ళను, నేను జాయిన్ అయిపోయి ఇంటికాడ ఏదో ఒకటి చేసుకుంటా అనుకుంటే సరిపోదు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాదు. అప్పుడు రాదు. 75% ఎవరికైతే అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ప్రజెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా నేను ఫీజు రీయింబర్స్ రావాలి అనుకుంటే నేను 75% అటెండెన్స్ కాలేజీలో పెట్టుకుంటేనే నాకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇది న్యూగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ రూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు మీరు ఎంత కష్టపడినా, ఎంసెట్ కోసం అంత కష్టపడినా, ఏం చేసినా కూడా, మీకు సీట్ వచ్చినా ఎంత చేసినా కూడా మీరు 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తేనే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. సో దానికోసం నేను చెప్తున్నాను, 75% అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్, ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2.5 lakhs. ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2.5 lakhs అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, కౌన్సిలింగ్ కి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి క్లియర్ గా ఒక వీడియో చేశాను. అన్ని డాక్యుమెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలని క్లియర్ గా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే మన ఛానల్ ఉంటుంది, ఆ వీడియో క్లియర్ గా చూసేయండి. కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లో
2.5 lakhs కన్నా బిలో ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఒకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 2.5 lakhs కన్నా అబౌవ్ ఉంటే అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వెట్ ల్యాండ్ 10 acres, నెక్స్ట్ డ్రై ల్యాండ్ 25 acres. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వెట్ ల్యాండ్ అనేది 10 acres కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అండ్ అలానే డ్రై ల్యాండ్, డ్రై ల్యాండ్ 25 acres కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. సో ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు, వెట్ ల్యాండ్ అనేది 10 acres కన్నా ఎక్కువ ఉండకూడదు, డ్రై ల్యాండ్ అనేది 25 acres కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, నెక్స్ట్ అలానే గవర్నమెంట్ నెక్స్ట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4 wheelers ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కానీ లారీ కానీ ఇంకా ఏదైనా 4 wheelers ఉంటే కూడా ఆ 4 wheelers అనేది మీకు ఉండకూడదు. 4 wheelers లేకుండానే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఉన్నాయి, సో దానికి ఉన్నప్పుడు కూడా మాకు ఫీజు రింబర్స్మెంట్ రాదని డౌట్ వచ్చిండొచ్చు. మీకు ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఇవి ఉంటే కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. సో ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఎవరికైతే కారు, లారీ, నెక్స్ట్ ఎక్సెట్రా ఏదైనా నెక్స్ట్ కార్ కానీ అంటే కొన్ని ఉంటాయి కదా 4 wheelers అన్ని, సో ఆ 4 wheelers ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి ఇంట్లో ఎవరైనా. సో మీకు ఇంట్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్కి అయితే డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 రేషన్ కార్డ్స్ ఉంటాయి. సో రేషన్ కార్డ్స్ లో ఉన్న వాళ్ళకి ఆ రేషన్ కార్డ్ లో ఉంటేనే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తుంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో అదర్ రేషన్ కార్డ్ లో ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా కూడా సో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే మీకు అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మీ రేషన్ కార్డ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ అర్బన్ ఏరియాలో 15 square feet బిలో ఉండాలి మీకు. అర్బన్ ఏరియాస్ లో మీకు ఏదైనా ల్యాండ్ 15 square feet కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఎక్కువ ఉంటే కన్నా మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ కి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ అలానే మీకు ఎంసెట్ రిలేటెడ్ కాకుండా బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తాను. మీకు ఒక జాబ్ తెచ్చుకోవాలి, మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం స్కిల్స్ కావాలని క్లియర్ గా నేనైతే వీడియోస్ చేసి హెల్ప్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, ఇంకా హెల్ప్ చేస్తాను. సో నేనైతే చాలా ఎనర్జీ అయితే మీకు ఇస్తాను. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేనైతే చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే ఏపీ వాళ్ళు కానీ టీఎస్ వాళ్ళు కానీ వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీకు ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతుంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఒక డౌట్ ఏంటంటే, బ్రో నాకైతే కన్వీనర్ సీట్ వచ్చింది. కన్వీనర్ సీట్ వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో నాకు 4 wheeler ఉంది. సో అప్పుడు ఏంటి బ్రో, నాకు ఎలా నేను మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలా లేకపోతే కన్వీనర్ లో జాయిన్ అవ్వచ్చా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అయితే నేను ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. సో దానికోసం ఇప్పటికైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కన్వీనర్ సీట్ వచ్చి మీకు ఏదైనా 4 wheeler కానీ నెక్స్ట్ సో ఇందులో ఉన్నది ఏదైనా ఒకటి ఉన్నప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ రాకుంటే గవర్నమెంట్ ఎంతైతే వాళ్ళు మామూలుగా కన్వీనర్ వాళ్ళకి ఎంత ఇస్తుంటారో అంత మీరు పే చేసుకోవాలి. మేనేజ్మెంట్ అమౌంట్ మీరు పే చేయని అవసరం లేదు. సో గవర్నమెంట్ ఎంతైతే ఫిక్స్ చేసింటారో అమౌంట్ ని, ఆ కాలేజీకి ఎంత ఫిక్స్ చేసింటారో ఆ అమౌంట్ ని మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అంతే. మేనేజ్మెంట్ వాళ్ళు పే చేసినట్టు మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ రూల్స్ లో ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎంతైతే ఫిక్స్ చేసింటారో ఆ అమౌంట్ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.